గడప మీద అమ్మాయి కూర్చోకూడదు అని అంటారు. అసలు ఎందుకు అలా అంటారండి? అక్కడ గడప లక్ష్మీదేవి నాన్న. లక్ష్మీదేవి మీద ఎవరూ కూర్చోకూడదు, అమ్మాయే కాదు, ఎవ్వరూ గడప మీద కూర్చోకూడదు. లక్ష్మీదేవి మీద ఎందుకు కూర్చుంటాం? మనం కూర్చుంటామా? లేదు కదా. గడప ఇంటి మొత్తానికి ప్రధానం ఏంటి నాన్న? ప్రధాన ద్వారం. అవునా? ఇక్కడ మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. అలాంటి తిష్ట వేసుకొని కూర్చున్న లక్ష్మీదేవి మీద గడప మీద కాలు కూడా పెట్టం. చూడండి, గడప మీద కాలు కూడా పెట్టం మనం. ఎందుకు? గడప అంటే లక్ష్మి కాబట్టి. గడప లక్ష్మి అనేటువంటిది ఒక లక్ష్మీ విధాన పూజ కూడా ఉంటుంది. మనం ఇంట్లోకి వచ్చేటప్పుడే గడపను చూసిన తర్వాతనే ఒక రకమైనటువంటి ఒక ఆలోచన విధానం మారిపోతుంది. ఇంట్లోకి అడుగు వేస్తూనే బొట్టు పెట్టి మంచి అందంగా ఉంటే నిండుగా ఉంటే ప్రశాంతంగా లోపలికి వెళ్తాం మనం. అవునా? లేకపోతే ఎలా ఉంటుంది? గడిపే ఇంత ఇలా ఉంది, ఇంకా వీళ్ళు ఎలా ఉంటారో అని అంటారు. అవునా? అక్కడే మన లైఫ్ ను మొత్తం క్యాలిక్యులేట్ చేస్తున్నారా లేదా? మన జీవితాన్ని మొత్తాన్ని కూడా, మన కుటుంబ సభ్యులందరినీ. కాబట్టి గడపని పూజించడం, గడప మీద ఎవరు కూర్చోకూడదు అని చెప్పడం, గడప మీద కాలు పెట్టి నిలుచోవటం, అసలు గడపకి అటు ఇటు కాకుండా గడప మీద నిలుచొని ఏదైనా వస్తువులు ఇవ్వటం, తీసుకోవటం, ఇవన్నీ కూడాను మహా తప్పులని చెప్తాం. మన వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు. కాబట్టి ఆ విధంగా చేయొద్దు, గడప మీద కూర్చోవద్దు. ఆడపిల్లలే కాదు, ఎవ్వరూ కూర్చోకూడదు. అప్పుల పాలవుతారు అంటారు. అంతే కదా. లక్ష్మీదేవి కుతికి మీద కూర్చుంటే లక్ష్మీదేవి అక్కడ ఎందుకు ఉంటుంది? వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మన కుతికి మీద కాలేసి ఉంటావా వస్తావా అంటే వెళ్ళిపోతాం కదా. మరి లక్ష్మీదేవిని కూడా ఆ విధంగా బాధిస్తూ ఉంటే, ఆవిడ కూర్చున్న స్థానాన్ని మనం ఆక్రమించుకొని నువ్వు వెళ్ళిపో అంటే దరిద్ర దేవతను రమ్మనేగా, అదృష్ట లక్ష్మిని పొమ్మనేగా. కాబట్టి ఎవ్వరూ కూర్చోకూడదు, గడప మీద కాలు పెట్టి నిల్చోకూడదు.